దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు మనం 4వ రాయిని గురించి మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. so today we are having the word of God about the fourth stone of the altar. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, చక్కగా బైబిల్ తీసుకుని we ask you right now to please open up your Bibles. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానాన్ని చేస్తూ పరిశీలన చేద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. Please open up your hearts and minds to listen to the word of God right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు మొదటి సమయాలు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదామండి. today our theme verse is from 1 Samuel 7th chapter 12th verse. చదువుకుందామండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తుందని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. Then Samuel took a stone and set between the Mizpah and Shen, called the name of it Ebenezer, as the Lord helped us. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ వాక్యాన్ని ధ్యానించక మునుపు స్థానిక దైవజనురాలు మనం ప్రార్థనలో నడిపిస్తారు. today before we begin our message, we ask our sister Chinni, my mother, to pray. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. తండ్రి, వర్తమానం చెప్పడానికి మీ దాసులు తండ్రి నాయన సిద్ధపడేట్టుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మీ దాసులను కుమారులలో ఉండి మీరు మాట్లాడండి తండ్రి. మీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను, సంఘ బిడ్డలందరూ కూడా కాచి కాపాడి ఆరోగ్యంలో ఆయస్థలం దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు వేసే నామంలో ఈ విన్నపములను మీకు సమర్పించుకొంచున్నాం తండ్రి. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం దగ్గరికి సమీపముగా రావాలని ప్రభు పేట మరొకసారి మిమ్మల్ని కోరుచున్నాను. So dear people of God, once again we humbly request you in God's name to please listen to the word of God with opening up your minds and hearts. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఈ God, మొదటి సమయంలో రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలన చేస్తే అండి, so if you look into 1 Samuel 7th chapter 12th verse, ఇక్కడ మిస్పాకును షేనుకును మధ్యన ఒక రాయను నిలబెట్టాడట సమూయేలు గారు. so here we see Samuel have placed a stone. He took a stone and he placed it in between Mizpah and Shen. ఈ మిస్పాకును షేనుకు మధ్యలో నిలవబెట్టినటువంటి ఈ రాయికి ఎబెనేజరు అని పేరు నామకరణాన్ని చేశాడండి సమూయేలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. And he named the stone which he placed in between as Ebenezer. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబెనేజరు అనగా Ebenezer means సహాయపు రాయి. helping stone. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ సహాయపు రాయిని గురించి మనం పరిశీలన చేయబోతున్నాం అండి. so today we are having the word of God about helping stone. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అసలు ఈ యొక్క సహాయపు రాయిని నిలబెట్టడానికి అసలు ఏమిటి కారణం, ఏం జరిగింది, ఏమి సన్నివేశాలు ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినవని కొన్ని విషయాలు మనం పరిశీలన చేయబోతున్నాం అండి. దేవునికి మహిమ కలుగును గాక. so today we would like to share you briefly about why Samuel have placed that stone. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 14వ వచనాన్ని చూస్తే 7వ అధ్యాయము In 1 Samuel 7th chapter in 14th verse, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. And the cities which the Philistines had taken from Israel were resorted to Israel from the Ekron even unto
to Gath and the coasters. Therefore I did Israel deliver out of the hands of the Philistines. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడాన్ని చూస్తున్నామండి. so today here we see there is a conflict in between Philistines and Israel people. ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఎక్రోను నుంచి గాతు వరకు ఉన్నటువంటి గ్రామాలను, పొలాలను వారు స్వాధీనపరుచుకున్నారండి. And what these Philistines have done is they took away few towns from Israel from Ekron to Gath. అలాంటి సన్నివేశంలో ఈ రాయిని నిలబెట్టినట్టుగా, ఆ రాయికి ఎబెనేజర్ అని పేరు పెట్టినట్టుగా ఇక్కడ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. In this 7th chapter, here we see what happened in Israel people's lives and how God delivered them out. So we see this all in this 7th chapter, and for what God have done in their lives and why Samuel have placed the stone, would like to explain you, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిస్తీన్లు వచ్చారో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల యొక్క గ్రామాలను, వారి పొలాలను ఈ ఫిలిస్తీన్లు స్వాధీనపరుచుకున్నారో వారు దుఃఖించటం ప్రారంభించారండి. so dear people of God, here we see when these Philistines have took the city, the towns of Israel, and when they have been ruling Israel people, here we see the people of Israel were lamented. అది 7వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తే ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. That we can see in 7th chapter 2nd verse. ఇశ్రాయేలీయులందరూ చదవమా. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా All the house of Israel lamentated after the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క ఫిలిస్తీన్ల ద్వారా వారికి కలుగుతున్నటువంటి ఈ బాధ చేత ఇశ్రాయేలు ప్రజలంతా దుఃఖిస్తున్నారటండి. so because of this thing, Israel people were lamented before God. ఈ దుఃఖించటం ఎవరు విన్నారంటే సమూయేలు గారు విన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. Samuel have heard the lamentation of these people. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దేవుడు మనలను రక్షించుకున్నది God have saved us. మనం ఇలా కూర్చోవడానికి కాదండి. God was not saved us not to be like how we are today. మనము సమూయేలు వలె ఎవరైతే దుఃఖిస్తున్నారో వారిని గురించి ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So we also, like Samuel, we should have an intention in us that I need to help people. I need to know the problems of the people so that I could pray for them. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దుఃఖిస్తున్నారో, So when Israel people were so saddened, సమూయేలు గారు అది తెలుసుకొని and Samuel have came to know, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు గారు చెబుతున్నారండి. and then Samuel have said to Israel people 3వ వచనాన్ని చదువుదామండి. in 3rd verse, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల. And all Samuel speak unto all the houses of Israel, saying, if you do return unto the Lord with all your heart. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, మొట్టమొదటిగా సమూయేలు గారు చెబుతున్న మాట ఏమిటంటే, and then Samuel have said to the people of Israel that the first thing what he said is, మీ పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మరలుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. he said to the people that turn back to your God wholeheartedly. రెండవ మాట చెబుతున్నాడు, And second thing he said, అన్య దేవతలను అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన యెడల. Then put away the strange gods and Ashtaroth
among you. కనుక మీ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను మీరు తొలగించిన ఎడల, And he said them that, get rid of yourself from these foreign gods and these Ashtaroths. అలాగనే మీరు పట్టుదలతో యెహోవా తట్టు మీ హృదయమును తిప్పిన ఎడల, And he said that, commit yourself before the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీరు ఆ దేవుని సేవించిన ఎడల and he said them, if you serve him, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. he said them to do 4 things. The first thing is turn back to your God, and second thing is to remove all these foreign gods or all these strange gods from you, and the third is commit yourself before him and serve him only. If you do these 4 things, God will definitely deliver you out from this problem what you are having. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల, అన్య దేవతల విగ్రహములన్నిటినీ మీరు తీసివేసిన ఎడల, యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించిన ఎడల, ఆయన మిమ్మలను ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపిస్తాడని చక్కగా చెబుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. he said to them that if you do these things what I said to you, God will definitely deliver you out from this. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వాళ్ళు మేము తొలగించం, మేము యెహోవా తట్టు తిరగం, మేము యెహోవాను సేవించం, మా హృదయాలు ఆయన వైపు మల్లుకోవు అనే విషయాలు అనుకోకుండా వెంటనే విధేయులయ్యారండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, when Samuel have said to them to do these things, they were not backed. They were not said to him that why we should do this, will God save us if we do this? So hey, they have not questioned anything, and they even not talked back to Samuel, and they with wholeheartedly they said that we are ready to do this. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన జీవితాల్లో కూడా in our lives also, మనము ఇశ్రాయేలీయుల వలె మనము కూడా మన హృదయములను ఆయన తట్టు మళ్లించిన ఎడల, రెండవదిగా చెప్పండి అందరూ కూడా, మన హృదయములను ఆయన వైపు మళ్లించిన ఎడల, రెండవది అన్య దేవతలను మనలో నుంచి తొలగించిన ఎడల, మూడవది పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయమును తిప్పిన ఎడల, తిప్పిన ఎడల, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, to deliver them, to deliver Israel people, God have applied them few conditions here. The same conditions were also applicable to us also, dear people of God. If we also, the days whatever passed were past, so from hereafter, if you are turning back to God and if you are removing the strange gods, today we all are Christians, but we are placing few things in place of God. We are loving them more than God. So if you are getting rid of all those things, and if you are committed to serve God, and if you are serving him, God will definitely deliver us also from all the problems or all the worrying things in our life. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వెంటనే ఇక సమూయేలు గారు ఒక మంచి పని చేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. and when all the people were agreed, Samuel have done a thing here. అప్పుడు సమూయేలు గారు వారందరినీ కూడా మిస్పాకు పిలువనంపాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So then he said to the people that assemble at Mizpah. అక్కడ నేను వారికి మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పాడండి. And he said, I'm going to pray for you all there. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వారు రాము అనలేదండి. so when, see, dear people of God, here you could see the obedient heart what Israel people were having. So they were agreeing to whatever Samuel was telling, and we can see the great obedience, what is a great lack in our churches today. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే విధేయులై మిస్పాకు వాళ్ళు వచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. So then when he called them to assemble at Mizpah,
they all assembled at Mizpah. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, మనకు శ్రమ కలిగినప్పుడు, so whenever we have got any temptations, మనకు బలహీనతలు కలిగినప్పుడు, whenever we are feeling sick, illness, మనం మిస్పాకు సాదృశ్యమైనటువంటి దేవుని మందిరానికి వెళ్ళాలండి. దేవునికి మహిమ కలుగును గాక. we also should go to church, like how Israel people were gone to Mizpah. The same way, today we all need to come to the church and pray together. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, వీరు చేసిన పని ఏమిటంటే, and what the people have done is, ఇశ్రాయేలు ప్రజలు ఒక తీర్మానం చేసుకున్నారు. so there they had a commitment. ఈ యొక్క మిస్పాలో కూడుకొని They were assembled, నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారటండి. దేవునికి మహిమ కలుగును గాక. and when all the Israel people were assembled, what they have done there is, they drew water and poured it out before God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, యెహోవా సన్నిధిలో నీళ్లు చేది కుమ్మరించటం అంటే ఏమిటో ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. I would like to share you an example to make you clearly understand about drew water before God. అదే మొదటి సమూయేలు 1:15 చూస్తే అండి, In this first Samuel, first chapter, which verse? 15th verse. First chapter, 15th verse. అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనో దుఃఖము కలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. And Hannah answered and said, No, my Lord, I am a woman of a sorrowful spirit. I have drunk neither wine nor strong drink, but I have poured out of my soul before the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఇక్కడ నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించటం అంటే ఏంటంటే, so here what Israel people were doing is, హన్నాను ఒక మాదిరిగా తీసుకుంటే హన్నా ఏలీతో ఒక మాట చెబుతుందండి. and here taking Hannah as an example, she said to Eli, ఏమని చెబుతుందంటే, and what she said to him is, నేను యెహోవా సన్నిధిని నా నీళ్లు కుమ్మరిస్తున్నాను అని చెప్పిందండి. she was told that I am pouring myself before the Lord. అంటే అర్థం ఏమిటంటే, And what it means is, అక్కడ కన్నీళ్లతో అక్కడ దేవునికి సన్నిధానాన్ని తడిపిందండి. దేవునికి మహిమ కలుగునుగా. so there she was wetted God's place with her tears. ఈ యొక్క కొత్త నిబంధనలో చూస్తే And in New Testament, అక్కడ మగ్దలేని మరి అనేటువంటి ఒక ఆమె యేసు ప్రభు యొక్క పాదాలని తన కన్నీటితో తడిపిందటండి. దేవునికి మహిమ కలుగునుగా. and there we see a woman, she was cleaned Jesus Christ's feet with her tears. అలాగనే ఇశ్రాయేలు ప్రజలంతా ఈ మిస్పాలో వారి కన్నీరంతటిని దేవుని సన్నిధానంలో కుమ్మరించారండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, if you are taking it so spiritually, here it was written that they drew water, and if you take this spiritually, the water means their tears. That means they were drew their tears before God, dear people of God. ఎలాగ కుమ్మరించారు? And how they were poured is, ఉపవాసం ఉండండి. దేవునికి మహిమ కలుగును. they were fasted. తర్వాత చూస్తే And also, ఆ యెహోవా సన్నిధిని వారు పాపములన్నీ ఒప్పుకున్నారటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, their Israel people have done three things. The first thing what they done is, they drew water and poured it before God. And second thing, they were all fasted and they were all confessed themselves before God. They were all confessed all the sins before God. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, వీరు ఎంతగా వారి కన్నీటిని దేవుని సన్నిధానంలో కుమ్మరించి వారు దేవుని సన్నిధానంలో వారి యొక్క పాపములన్నీ ఒప్పుకుంటుంటే సాతానుడు ఏం చేస్తున్నాడో చూడండి. so dear people of God, when Israel people were doing these things, what we have shared, what we have seen here, so what Satan have doing is,
వీళ్ళు ఎంత ప్రార్థనలో ఉండగా, So they were all in this deep prayer. ఇంత పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉండగా, So they have got great repentance and they were seeking forgiveness from God. ఆ ఫిలిష్తీయులు మరలా వీళ్ళని హింసించడానికి వచ్చారండి. And these Philistines have came to know about Israel people were gathered at Mizpah and they came there. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన జీవితంలో in our lives, మన యెహోవా తట్టు మనం మళ్ళిన ఎడల, if we are turned towards our God, అన్య దేవతలను మనలో నుంచి తీసివేసిన ఎడల, if we are taken all the abominations from us, అంతేకాకుండా యెహోవా తట్టు మనం మన హృదయాన్ని త్రిప్పుకొని ఆయన సేవిస్తున్నప్పుడు, when we are serving God, ఆయన సన్నిధానములో మనం కన్నీటిని కారుస్తున్నప్పుడు, and when we are crying in His presence, ఆయన సన్నిధానములో మన పాపములను ఒప్పుకుంటున్నప్పుడు, and when we are confessing ourselves before God, సాతానుడు ఇంకా ఎక్కువగా శోధించడానికి చూస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, one thing what we need to aware is the deep we go in relation with God, and Satan, what he do is he tries his best to divert or distract us. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఏంటి దేవుని నమ్ముకున్న వారు, దేవుని సేవ చేస్తున్న వారు ఇలా కరోనా పాలవుతున్నారని చాలా మంది అడుగుతున్నారండి. so today many people were annoying, they were bullying our churches right now that you are believing in true God, you have been serving God, then why corona is affecting you? And we see right now that many pastors in Andhra Pradesh and all over the India, many pastors have died. So these Hindus, they were using this opportunity to throw scrap on the churches. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎందుకంటే the reason is, ఇశ్రాయేలు ప్రజల వలె like Israel people, దేవుని నమ్మినటువంటి ప్రజలు, the people who have believed in God, సమూయేలు వలె దేవుని యొక్క సేవకులు, and like Samuel, our pastors, ఇలాగున వారు దేవుని సన్నిధానంలో వారి యొక్క కన్నీటిని కార్చి ప్రార్థన చేస్తూ వారి పాపములను ఒప్పుకుంటున్నారు గనక ఈ సాతానుడు ఎక్కువ ప్రభావాన్ని క్రైస్తవ బిడ్డల మీద, సేవకుల మీద చూపిస్తున్నాడండి. So dear people of God, today if we are opening our WhatsApp and if we are looking into the news, we are seeing many pastors were dying. So the reason why this virus is more affecting Christians is because Satan is trying his best to do harm to the churches. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఏదో ఒక రోజున దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడండి. దిగులు పడకండి. దేవునికి మహిమ కలుగునుగా. God one day going to give, we believe that God one day gonna give the victory to us. మనం ఎంతగా దేవుని సన్నిధానం మన హృదయాలు కుమ్మరించుకుంటాము, The more we serve God, మనం ఎంతగా దేవుని సన్నిధానంలో మన పాపములు ఒప్పుకుంటాము, the more we start confessing ourselves. సాతానుడు మనం శోధించడానికి చూస్తాడండి. Satan tries his best to distract us. యోబు గారు ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, So the faith of Job, strong faith, సాతానుడు తన శరీరాన్ని ఏమైనా చేయగలిగాడు కానీ Satan have done all things to his body, తన ఆత్మనేమి చేయలేకపోయాడు. but he can't do it. But he was not done anything to his soul. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ భూలోకములో ఉన్నాము గనక so as we are in this world, యేసు ప్రభువు ఒక మాట సెలవిచ్చారు. Jesus Christ have said a word, శరీరం బలహీనమే కానీ maybe the body is weak, ఆత్మ సిద్ధమండి. దేవునికి మహిమ కలుగును. but your soul is so strong. అనేక క్రైస్తవ బిడ్డలను, Many Christians, అనేక సేవకులను many pastors, ఈ కరోనా ఏమైనా చేయగలదేమో కానీ may this corona can do anything to them, కానీ ఆత్మనేమి చేయలేదండి. దేవునికి మహిమ కలుగును. but it can't do anything to our souls. ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, దిగులు పడకండి, don't worry, వేదన పడకండి. please be strengthened. దేవుడు మనకున్నాడు. God is with us. ఆ ఆత్మను సాతానుడు ఏం చేయలేడండి.
Satan can't do anything to our souls. ఈ శత్రువులు ఇలా చెలరేగుతూ ఉండగా And coming back, so Yeah. when these Philistines were against Israel, ఈ యొక్క సమూయేలు ఏం చేశాడో చూద్దాం. and what Samuel have done is, ఈ యొక్క 9వ వచనంలో చూస్తే in 9th verse, సమూయేలు పాలు వెడిన ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించెను. And Samuel took sucking lamb and offered it for a burnt offering holy unto the Lord. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ సమూయేలు గారు ఒక గొర్రె పిల్లను తీసుకొని and what Samuel have done here is he took a suckling lamb దేవునికి హోమాన్ని చేసి దేవునికి బలిగా అర్పించి దేవునికి సర్వాంగ హోమముగా చేశాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here what Samuel done is he took a suckling lamb and he sacrificed it as a whole burnt offering to the Lord. ఎప్పుడైతే అలాగ చేశాడో And when he done this, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. God answered their prayers. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ గొర్రె ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుందండి. here we see this lamb resembles our Savior Jesus Christ. ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఈ గొర్రె పిల్ల this lamb, ఎప్పుడైతే దేవునికి సర్వాంగ హోమముగా మారిందో so when it was given as a whole burnt offering to God, ఆయన వారి ప్రార్థన ఆలకించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. and he heard his prayers, their prayers. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, So that's the reason, dear ఈ people లోక of God. పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను సువార్త 1:29 వచనములో ఉందండి. In John 1st chapter 29th verse, there we see this is a lamb which is going to vanish all the worldly sins. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మనందరి నిమిత్తం for our sake, ఆ దేవుని గొర్రె పిల్లని యేసు క్రీస్తు ప్రభువారు, the lamb Jesus Christ, ఆ తండ్రి అయిన దేవునికి హోమముగా ఈ యొక్క చూస్తూ ఉంటే ఈ యొక్క ఏం జరిగిందంటే ఇక్కడ ఆయన హోమముగా ఆయన బలైపోవడం వల్ల ఈరోజు దేవుని యొక్క కనికరం మన మీద పడుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. so dear people of God, today we are living only by the grace of God Father because of Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి అయిన దేవునికి మధ్యలో ఈ గొర్రె పిల్ల సర్వాంగ హోమముగా మారినట్లుగా how this lamb have been offering to God on behalf of Israel people, అలాగని the same way మనకును తండ్రి అయిన దేవునికి మధ్యలో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అయిన గొర్రె పిల్ల సర్వాంగ హోమముగా మారడం చేత ఈరోజు మనకి కృప ఉందండి. దేవునికి మహిమ కలుగును. So dear people of God, today we are having this mercy and grace only because of Jesus Christ, and he sacrificed for our sake. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఎప్పుడైతే గొర్రె పిల్ల సర్వాంగ హోమముగా మారిందో, and coming back here, so when this lamb was being given as an offering to God, వెంటనే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. he heard their prayers, ఏం జరిగిందంటే and what happened is, ఆ యొక్క చూడండి ఒకసారి 10వ వచనంలో ఈ మాటలు రాయబడుతుంది. in 10th verse there we see, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. The Lord thundered with a great thunder on the day upon the Philistines, and discomfited them, smitten before the Israel. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, ఇక్కడ 2 కార్యాలు దేవుడు చేశాడండి. and that God have done 2 things. వీరు యుద్ధం చేయలేదు, They have not had any battle, ఎవరితో వీరు పోరాడలేదు, they have not involved in a battle.
కనుక వీరి తరపున యెహోవాయే వారికితో యుద్ధం చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగా. God have done war on their behalf. ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఈ రోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను, today the circumstances what we are facing, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న నిందలు, today the blames what we are facing, అపనిందలు, శోధనలు, బాధలు, ఇవన్నిటినీ దేవుడు తొలగిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. the problems, the worries, the temptations, all these are gonna go away from us cause God being with us. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, వారి మీద ఉరుములు ఉరిమించాడంటండి. the God was ఉరుములు ఉరిమించాడటండి. thundered with loud thunders against them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ యొక్క నిర్గమాకాండములో 9వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల వరకు చూస్తే అండి, in Exodus 9th chapter from 22nd to 27th verse, అక్కడ మోషే గారు తన చెయ్యి పైకెత్తినప్పుడు, so when Moses have raised his hand, తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తినప్పుడు, and when he was raised his stick in his hand, ఆకాశములో దేవుడు ఉరుములు ఉరిమించి God was thunders in the sky, ఆ యొక్క వడగండ్లను కురిపింపచేసాడటండి. and God was made some hails to fall down, ఎప్పుడైతే వడగండ్లు పడినవో and when these hails fell down, ఆ పొలాలన్నీ కూడా వడగండ్లతో నిండిపోయాయండి. so their crops were completely filled with them. ఆ జంతువులన్నిటికీ కూడా వడగండ దెబ్బలు తరిగేసినాయండి. All the animals there were hitted through this, అలాగే అనేక మంది మనుషులకు ఆ వడగండ్ల దెబ్బలు తగిలినాయండి. and many were injured. ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, యుద్ధము యెహోవాదండి. the war is God's. మనం యుద్ధం చేయకుండానే, We no need to do any war, dear మనం people of God. పోరాడకుండానే We no need to involve. ఆయన ఉరిమించి తన వడగండ్లు కురిపించి మన శత్రువులను నాశనం చేయగలడండి. దేవునికి మహిమ కలుగును గాక. God is going to fight on our behalf, and He is going to destroy all our enemies. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, రెండవదిగా మనం పరిశీలన and చేస్తాం. second thing what He done is, అక్కడ ఏముందంటే వారిని తారుమారు చేశాడటండి. and to make you clearly understand, He confused them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of ఆది God, కాండము 11వ అధ్యాయంలో 7 నుంచి 9వ వచనం వరకు చదివితే అండి, so to make you clearly understand about this, in Genesis 11th chapter 7th and 9th verses, ఇక్కడ నిమ్రోద్ అనేటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. there we see a man Nimrod, ఇతడు నోవహు గారికి మనవడండి. and he is a grandchild of Noah. ఈ నోవహు కాలంలో పెద్ద జలప్రలయం వచ్చింది కనుక We all know that there was a tsunami in Noah's time. అలాంటి జలప్రలయము మళ్ళీ వస్తే మనం తప్పించుకోవాలని చెప్పి ఆ రోజున ఆ యొక్క కొండలు కంటే ఎత్తుగా ఒక టవర్ కట్టుకోవాలని ప్రయత్నం చేశాడండి. So dear people of God, here what Nimrod have done is, he got a foolish thought, that is, may that tsunami may come back again, but when it comes, we need to save ourselves. So to secure himself and his family, he thought to build a tower that is so higher than the hills. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, అప్పుడు వెంటనే అక్కడ ఒకరికి భాషలు తారుమారు చేసాడండి. దేవునికి మహిమ కలుగును గాక. and what God have done there is, God confused them so that they would not understand what the language they were talking. There is no any understanding in between them. ప్రియమైన దేవుని బిడ్డలు, So dear people of God, మీరు మిస్పాకు వచ్చి pardon, if you have came to Mizpah, అక్కడ మీరు దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చిన ఎడల, so the same way here Mizpah resembles the church. మీరు దేవుని సన్నిధానంలో మీ పాపములు ఒప్పుకొని ఎడల, So like Israel people, if you have came to the Mizpah, which resembles right now as church, so if you come here and if you are wholeheartedly serving God and if you are fasted and confessed before Him, ఆయన మీ యొక్క శత్రువుల మీద తన ఉరుముని ఉరిమించి
వడగండ్లు పడేటట్టు చేయగలడండి. దేవునికి మహిమ కలుగునుగా. God is going to destroy your enemies. మీరు అలాగ చేసిన ఎడల And if you have done like this, మీ యొక్క పరిస్థితులు, మీ ముందున్నటువంటి శత్రువు ఎలాంటి వాడైనప్పటికీ తారుమారు చేయగలండి. దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, if you are doing what Israel people have done, if you have do it in your lives, here God was saved them from their enemies, Philistines. Today our enemies are the things that what worrying us, and our problems and our health issues, whatever they are. If you have done like Israel people, God is going to give you victory, so that all your enemies gonna destroy. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, అప్పుడు శత్రువులను ఎప్పుడైతే ఆయన ఉరిమించి అలాగే తారుమారు చేశాడో ఫిలిష్తీయులు ఓడిపోయారండి. దేవునికి మహిమ కలుగునుగా. when God have done these great things, and when he fought on behalf of Israel people have got victory. దేవుడు మరలా ఎక్రోను నుంచి గాతు వరకు ఉన్నటువంటి వారి పట్టణాలని, వారి పొలాలను దేవుడు వీరికి అప్పగించాడండి. దేవునికి మహిమ కలుగునుగా. And God given the towns from Ekron to Gath back to Israel. అక్కడే ఉన్నటువంటి అమోరీయులు కూడా వీరికి మిత్రులుగా మారారండి. దేవునికి మహిమ కలుగునుగా. And the people who are the nations which are near to Israel were also became friendly with them. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, దానికి సూచనగా so for what God have done there, for that sign, దానికి సూచనగా వీరు ఏం చేశారంటే, అక్కడ ఈ యొక్క చూస్తూ ఉంటే ఈ మిస్పాకును సేనుకును మధ్యలో ఒక రాయిని నిలబెట్టి ఆ రాయికి ఎబెనేజర్ అని పేరు పెట్టారండి. దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, in order to thank God and for the great thing what God have done in their lives, they were placed this stone as a sign of that miracle. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of ఆ God, రాయికి పేరు పెట్టడానికి ఇంత చరిత్ర ఉందండి. దేవునికి మహిమ కలుగునుగా. so this is the reason behind, and this is the history ప్రియమైన behind the placing that stone. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, మీ నా జీవితంలో in our lives, ఇలాంటి పరిస్థితులు may we also have this kind of ఎదురైనప్పుడు may we also have this kind of ఈ situation. సహాయపు రాయి అయినటువంటి So the helping stone, ఆ యొక్క క్రీస్తు దగ్గరికి మనం రావాలండి. దేవునికి మహిమ కలుగును కాక. we should come near to our helping stone, Jesus Christ. ఎప్పుడైతే మనం ఆ రాయి దగ్గరికి వచ్చామో, When we come to that ఆ stone, క్రీస్తు ప్రభువారు the stone Jesus Christ, మన తరపున సహాయం చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును కాక. God is going to help us, ఆయన and ఎలా Jesus Christ is ఆయన going to help us. ఏ రకంగా సహాయం చేస్తాడంటే, And how God gonna help us is రోమిలకు రాసిన పత్రిక in Romans 8వ అధ్యాయం 8th chapter, 34వ వచనాన్ని చూస్తే అండి, in Romans 8th chapter in 34th verse, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. in Romans 8th chapter 34th verse, there we see who Christ Jesus, who died, more than that, who was raised to life, is at the right hand of the God and is also interceding for us. ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, ఆ సహాయపు రాయి అయినటువంటి క్రీస్తు ప్రభువారు the helping stone Jesus Christ, నీ కొరకు నా కొరకు for you and for me, మన తరపున for us all, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. he is interceding for God Father. అంతేకాదండి, And also అదే 8వ అధ్యాయం in this 8th chapter 26వ వచనంలో చూస్తే, 26th verse, అటువల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. Likewise, the Spirit also helps our impotence. We should pray for the hope. ఎలాగ సహాయం చేస్తున్నాడండి? and how in spirit was
helping us. మన త- లేక మనకు యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. We do not know how to pray, but the Spirit Himself intercedes for us through wordless groans. ప్రియమైన దేవుని So, బిడ్డ, dear people of God, చెప్పనాశక్యము కాని మూలుగులతో with a great weeping, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. Spirit inside was interceding, Holy Spirit. ప్రియమైన దేవుని So, బిడ్డ, dear people of God, ఈ సహాయపు రాయి this helping stone, ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా, it resembles our Savior Jesus Christ. ఈ సహాయపు రాయి పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. And also this helping stone is resembling Holy Spirit. సాదృశ్యంగా కనపడుతున్నారు. Yes, dear people of God. ప్రియమైన దేవుని బిడ్డల, So, dear people of God, యేసు క్రీస్తుని మనము Jesus. కలిగి ఉన్నప్పుడు, when we are having Jesus Christ with us, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, when we are having Holy Spirit with us, అన్ని విషయాల్లో దేవుడు మనకు జయాన్ని ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును. God gives us victory in all things or anything. అవి బలహీనతలు కావచ్చు, Maybe it may illness, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు కావచ్చు. may be temptations and worries and problems and troubles. అలాగున దేవుడు విజయాన్ని ఇస్తాడు. God will give us victory, dear people of God. అలాగున దేవుడు Complete. అలాగున దేవుడు వినుచున్న మీకును మాకును అలాగున చేయునుగాక. May God help us all and destroy all our enemies for in all our lives. Amen. అలాగ చేయునుగాక. May God do that, dear people of God. ఆమేన్. Amen. ప్రార్థన చేసుకో. Let's all pray, dear people. అందరు కళ్ళు మూసుకొని, Please close your eyes. తండ్రి, Father, మేము కూడా we also, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నట్టుగా like how Israel people were faced, మేము కూడా అలాగనే the same way today అలాంటి పరిస్థితులు we are also facing those circumstances. ఎదుర్కొంటూ ఉన్నాం. We are facing them ఈ రాత్రికాల సమయంలో, tonight. ఈ సమయంలో, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, May be daytime or nighttime. మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. We are coming under your feet, Father. తండ్రి, మేము కూడా Like we also, మీ సన్నిధానములో మా యొక్క కన్నీటిని కుమ్మరిస్తున్నాం తండ్రి. we are also pouring our tears before you, Father. మా యొక్క పాపములను ఒప్పుకుంటున్నాం తండ్రి. We are all confessing our sins. మీ యొక్క తట్టు మా హృదయాన్ని త్రిప్పుకుంటున్నాం తండ్రి. We are turning back our hearts మీకు to you. మీకు వ్యతిరేకమైనవన్నీ తీసివేస్తున్నాం తండ్రి. We are removing and vanishing all abominations in us. ఇక మిమ్మల్ని సేవిస్తాం తండ్రి. We all serve you and make our lives delight to you. ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించండి తండ్రి అని ప్రార్థించుతాం. Please make us free from all these hard things what we are facing, Father. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our most caring and loving Heavenly Father. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రం. Father, we thank you for the word you are given to us right now. ఈ మాటలు నాలో, మాలో, వినుచున్న బిడ్డలలో మీరు క్రియారూపాన్ని దాల్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Father, we pray right now to please lock this message in our brothers and sisters who are watching and who are with us right now. Please lock this word in their hearts and minds and make the word into actions, Father. తండ్రి, Father, ఇలాంటి పరిస్థితులు, like these situations, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే, if anyone who have been praying with us right now are facing with like these problems, వాటన్నిటి నుంచి వారిని విడిపించమని మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మక సహాయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. please set us free from all the problems, all the enemies what we are having. Please destroy them, Father. And we believe that you're going to do this in our life. And we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We once again share you all our gratitude and greetings. దేవుని చిత్తమైతే
if it is God's will. వచ్చే వారం Next week, మరొక అంశంతో with another message, కలుసుకుందామండి. we all meet, dear people of God. ఇప్పటి వరకు దేవుని కృప మీకు తోడేయండి, కాపాడును గాక. Till that, may God's grace be with us and save us all under His protection. ఆమేన్. Amen. ఆమేన్.